బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రాజకీయాలలో ఉండే వ్యక్తి ఎవరు కూడా ఇంత నీచాంగా మాట్లాడినటువంటి సంస్కృతి ఇదివరకైతే లేదు. అంటే ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతులలో ఇప్పటికే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచే రాజకీయాలలో ఒక కలుషిత వాతావరణం తయారైంది. అసలు ఎన్నడూ లేనటువంటి ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టిండు బండి సంజయ్. ఇది రానున్నటువంటి కాలంలో రాజకీయ వర్గాలలో కానీ రాజకీయ వ్యవస్థను కానీ నాశనం చేసేటువంటి ఒక దరిద్రపు సంస్కృతిని తీసుకువచ్చు. ఎందుకంటే రాజకీయాలకు కొద్దిగా పద్ధతులు, ఆనాడున్నటువంటి పరిస్థితులు, దానికి అనుగుణంగా మాట్లాడడం, ఒకవేళ ప్రభుత్వాలు తప్పు చేస్తే తప్పును ఎత్తిపోయే పద్ధతి ఉంటుంది. కానీ ఏది పడితే అది మాట్లాడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈరోజు బీజేపీ నాయకులకు ఒకరిని చూసి ఇంకొకరు బండి సంజయ్ మాట్లాడుతాండి కదా, ఆయనకు బాగా క్రేజ్ వస్తుందని చెప్పేసి పోటీలు పడి మాట్లాడుతున్నారు. విషయం ఏమిటంటే, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కొండగట్టుకు వచ్చి కొండగట్టు క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామనేటువంటి విషయాన్ని దాదాపు ఒక 3 గంటల పాటు మరి ఆ ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కులంకుశంగా చర్చ జరిపి నిర్ణయాలు తీసుకొని దాదాపుగా ఆనాడు ఒక 100 కోట్ల రూపాయలు జగిత్యాల మీటింగ్లో ప్రకటిస్తే ఇది 100 కోట్ల చేసేటువంటిది కాదు, ఇది ఒక ప్రాజెక్ట్ కనుక చేపట్టినట్టయితే కనీసం 600 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు అవసరం పడ్డా పెద్ద వెనుకంజ వేసేది లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రం అనేటువంటిది పురాతనమైన దేవాలయం. ఇక్కడికి అనేక మంది భక్తులు ఇటు మన రాష్ట్రం నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, లేదంటే మహారాష్ట్ర ప్రాంతం నుంచి కావచ్చు, నాందేడ్ ఏరియా నుంచి కావచ్చు, పెద్ద మొత్తంలో మరి రోజు చూసినట్టయితే వేలాది మంది భక్తులు. ఇది మరి ఈ దీక్షా సమయంలో చూసినట్టయితే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఒక క్షేత్రం కాబట్టి దీన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆకాంక్ష నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు వస్తే అసలు అది నోరా, ఇటువంటి ఆరోపణ చేయొచ్చునా, చేయరాదా, ఇక్కడ టెంపుల్ అభివృద్ధి చేస్తున్నట్టే ఇక్కడ భూదందా చేయడానికి వచ్చిండు, వాళ్ళ బంధువుల భూములు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేయడానికి వచ్చిండు అనే నీచమైనటువంటి ఒక ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో ఈ ప్రజలకు అర్థమవుతలేదని అనుకుంటున్నా మాకైతే అర్థమవుతలేదు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో సాగుతున్నది. ఇది దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటి ప్రభుత్వం ఈ దేశంలో జరుగుతుంది. ఎన్నడూ కూడా ఇటువంటి ప్రభుత్వాలను చూడలేదు, ఇంకా చూడం కూడా. నిజాలు బయటికి రావట్లేదు. పత్రికా వ్యవస్థను, మీడియా వ్యవస్థను మొత్తం అదుపులో పెట్టేసి మేమేం చేసినా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మీరు చేసినటువంటి పాపాల చిట్టా మొత్తం ప్రజలు లెక్క పెడుతున్నారు. సమయం వచ్చినాడు తప్పకుండా వీటికి పరిహారం తప్పకుండా చెల్లిస్తారు. అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంటే పొద్దున లేస్తే దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడిగే మీరు, దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసే మీరు ఇలా ఏ టెంపుల్కి ఏం చేసిండ్రో, ఏ టెంపుల్ని అభివృద్ధి చేసిండ్రో ఒక్క మాట కూడా మీ దగ్గర సమాధానం లేదు. అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటావు. ఆ భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎన్నడన్నా ₹1 నిధి ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినావా? పోనీ మన ప్రాంతంలో ఎంపీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క పుణ్యక్షేత్రానికన్నా ₹1 సాయం చేసినావా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజా సమస్య కన్నా పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఎక్కడైనా కనబడుతుందా? చేసిన పనిని ఎక్కిరించడానికే పుట్టినరా మీరు?
మేము ఒక్క మాట అడగదలుచుకున్నాం. బండి సంజయ్కి డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నాం. అసలు కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం మీరు వ్యతిరేకిస్తుండ్రా? ఒకవేళ మీరే చేస్తారా? మేము సవాల్ విసురుతున్నాం. ఈ సవాల్ స్వీకరించాలి. మేమే చేస్తాం, వందల వేల కోట్లైనా మేము అభివృద్ధి చేస్తాం అన్న చెప్పు, లేకపోతే చేసినటువంటి ఆరోపణకు క్షమాపణ అన్న చెప్పు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, అబద్ధం 10 సార్లు చెప్తే నిజమైందనేటువంటి ప్రయత్నం చేయడం ఈ బీజేపీ పార్టీకే చెల్లింది తప్ప ఇదివరకు ఇటువంటి దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు లేవు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థకే కలంకం. ఇటువంటి రాజకీయ నాయకులను ఇదివరకు చూడలేమని. ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇటువంటి నాయకులను ఎక్కడ చూడలేదు. ఆయన బండి సంజయ్ కావచ్చు, లేదంటే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ కావచ్చు, ఇటువంటి నాయకులను మాత్రం చూడలే. ఇది సిగ్గుచేటు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ బీజేపీ పార్టీకి ఒక సిగ్గుచేటు. ఇటువంటి నాయకులను పెంచి పోషిస్తున్నారు. ఎన్నడో ఒక రోజు ప్రజలు తరిమే రోజు వస్తుంది మాత్రమే గుర్తుపెట్టుకోండి. నీకు దమ్ముంటే కొండగట్టు దేవాలయానికి రా. నువ్వు మాట్లాడిన మాటలు మళ్ళా మాట్లాడు. వద్దంటావా? అయితే అభివృద్ధి ఆపేయమంటావా? దమ్మున్నదా నీకు? మేము ఆపేస్తాం, నువ్వు చేస్తావా? కాబట్టి ఇటువంటి నీచమైన మాటల్ని ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి. సందర్భం వచ్చినప్పుడు బండి సంజయ్ లాంటి పిచ్చివానికి, మధ్య భ్రమించి తిరుగుతున్నటువంటి ఒక ఉన్మాదికి సరైన సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ఇష్యూ. నిజంగా కూడా 800 ఎకరాల్లో ఉన్నటువంటి కొండగట్టు దేవాలయ స్థలాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక మంచి క్షేత్రంగా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు వస్తే ఇంత దరిద్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఇందుకోసమేనా బీజేపీ పార్టీ ఉన్నది? దీనికోసమేనా? ఒకవైపు ఏమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసుకుంటూ పోతున్నారు. ఇలా పేపర్లో చూసాం, ఆఖరికి సహకార సంఘాలను కూడా నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నాం. దేవాలయాలకు డైరెక్ట్గా బడ్జెట్ నుంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసేటువంటి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు చాలా దేవాలయాలు, ధర్మపురి గురించి కూడా మాట్లాడండి. ఒకసారి ధర్మపురికి వచ్చి చూడొచ్చు, ధర్మపురిలో ఏం జరుగుతుందో. బాసరా కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ పుణ్యక్షేత్రం కావచ్చు, నిన్నగాక మొన్ననే నిర్మించినటువంటి యాదగిరి నరసింహస్వామి క్షేత్రం కావచ్చు, ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా ఒకటి మరి దాన్ని అభివృద్ధి పోతున్నటువంటి క్రమంలో ఎంతసేపు దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీని మేము సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాం. అసలు మీరు తెల్లారులేస్తే దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు కదా, మీరు ఈ దేశంలో కానీ లేదంటే మా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకొని అభివృద్ధి కోసం ఏవైనా నిధులు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? తెల్లారులైతే జై శ్రీరామ్ అంటారు కదా. భద్రాద్రి ఈ ప్రాంతానికే ఒక గొప్ప క్షేత్రం. అసలు భద్రాద్రి రాముడు అంటేనే నిజంగా శ్రీరాముడు సీతమ్మ వారు నడయాడినటువంటి ప్రాంతం. భద్రాచలానికి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ నిధులు కానీ అభివృద్ధి కానీ ఆలోచన లేదు. పోనీ మీరు అభివృద్ధి చేయకపోయినా, మీరు నిధులు లేకపోయినా పర్వాలేదు, కానీ మరి ఇటువంటి పుణ్యక్షేత్రాలను తీర్చిదిద్దుతుంటే అభివృద్ధి చేస్తుంటే దాని మీద ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో ఇది నీచమైనటువంటి ఒక సంస్కృతిని బండి సంజయ్ తీసుకొస్తుండ్రు. నిజంగా ఇది ఎవరైతే హనుమాన్ భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీసేటువంటి మాట మాట్లాడాడు బండి సంజయ్.
ఒక మాటలో చెప్పాలంటే హనుమాన్ భక్తులకు ఈ ప్రాంత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇట్లా అడుగు పెట్టి దాని ప్రణాళిక వచ్చి రాకముందే దానికి అవినీతిని అంటగట్టి, బంధుత్వాన్ని అంటగట్టి, ఇక్కడ భూదందాలు చేస్తారని. ఇలా వేములవాడకి యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు మరో మరి తిరుపతి లాంటి క్షేత్రాన్ని మనం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగినాం. దాని ఆదాయం పెరిగింది, భక్తుల సంఖ్య పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి.